అందరికీ నమస్కారం అండి. నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్. ఈరోజు మన ఛానల్ ద్వారా హెల్తీ ప్రోటీన్ వెజ్ రెసిపీ తీసుకొచ్చేసానండి. కాబూలీ చనా టమాటో కర్రీ. రైస్‌లోకైనా, పూరీలోకైనా, చపాతీలోకైనా పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. ఈ కర్రీ జస్ట్ ఒక 10-15 మినిట్స్‌లో ప్రెషర్ కుక్కర్‌లో చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో ప్రొసీజర్ చెప్పేస్తానండి. ఇంకెందుకు లేట్, మరి ప్రొసీజర్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? ముందుగా కాబూలీ చనా అండి. ముందుగా అయితే నేను కప్పు తీసుకొని కప్పుడు కాబూలీ చనాని శుభ్రంగా కడిగి 4-5 అవర్స్ మాత్రం కంపల్సరీగా వాటర్లో నానబెట్టుకోవాలండి. స్మూత్నెస్ కోసం, ఈజీగా కుక్ అవ్వడం కోసం అయితే మీరు ముందుగా నానబెట్టుకోవాలండి కంపల్సరీగా. నెక్స్ట్ టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్, కర్రీ లీవ్స్, పుదీనా, అంతే అండి ఇంగ్రీడియంట్స్. సింపుల్గా 10-15 మినిట్స్లో ప్రెషర్ కుక్కర్లో మనం చేసేసుకోవచ్చు. ఈ విధంగా ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి. మీడియం సైజ్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేయాలి. తర్వాత స్పైసెస్ అండి, జీలకర్ర, ఇలాచి, లవంగం, దాల్చిన, బిర్యానీ ఆకు, పువ్వు లాంటివి ఏవున్నా కూడా స్పైసెస్ యాడ్ చేయండి. ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత పెద్ద సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చిలను మధ్యలోకి చీల్చి వేసి గుప్పెడు కరివేపాకు, తర్వాత పుదీనా వేసుకొని కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ పసుపు అండి, 1½ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. తర్వాత నేను మెంతి పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసానండి. బాగుంటుంది టేస్ట్ మనకి. మెంతి పౌడర్ కూడా కంపల్సరీగా డైలీ వారి ఫుడ్ రొటీన్లో యూజ్ చేయాలండి. నెక్స్ట్ టమాటోలండి, 1 కప్పెడు అంటే 4-5 మీడియం సైజ్ టమాటోలను తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ముక్కలుగా తరిగి వేసుకోవాలి. నెక్స్ట్ ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్ అయితే వేసానండి. హోమ్మేడ్ ధనియా పౌడర్. ఈ మిశ్రమాలన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసేసుకొని కొంచెం టమాటోని మగ్గనివ్వాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి కాబూలీ చనా వల్ల మన శరీరానికి చాలా ఉపయోగాలు, పోషకాలు ఉంటాయండి. ఐరన్, ప్రోటీన్, అదేవిధంగా ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది కాబట్టి డైలీ మన ఫుడ్ డైట్లో కాబూలీ చనాని యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి. ఏదైనా మితంగా తింటే మన శరీరానికి పోషకాలు అందుతాయి కదండి. 1 కప్పెడు కాబూలీ చనానైతే తీసుకుంటే హెల్త్‌కి బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ వాటిని ఈ కుక్కర్ మిశ్రమంలో యాడ్ చేసిన తర్వాత ఉప్పు, కారం కూడా వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల కారము, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు అయితే వేసుకున్నాను. రుచికి సరిపడినంతగా యాడ్ చేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకొని చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేయాలండి. వాటర్ యాడ్ చేసి ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం మగ్గిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉంచి కొంచెం మనం కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకొని ఇంకా ప్రెషర్ కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేసేసి ఒక 4 విజిల్ అయితే రానివ్వాలండి. మంచిగా కాబూలీ చనా కుక్ అవుతుంది. 4-5 విజిల్స్ అయితే చూడండి. తర్వాత కన్సిస్టెన్సీ చూసుకుంటూ గ్రేవీ మనకి ఎక్కువగా కావాలి అనుకుంటే కుక్కర్ విజిల్స్ తక్కువగా వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడైతే లిడ్ తీసేసానండి. చాలా పర్ఫెక్ట్గా మంచిగా కుక్ అయింది. నెక్స్ట్ వేడివేడిగా రైస్ అయితే చేసేసాను. వేడివేడి రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి కాబూలీ చనా టమాటో కర్రీ. ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈజీ కదండి. ఈజీ మెథడ్లో మనకి అప్పటికప్పుడుగా అయిపోతుంది. హెల్తీ ఫుడ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. అదేవిధంగా తక్కువ టైంలో మనకి ప్రిపరేషన్ అయిపోతుంది కదండి. ఓకే, మరి మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అనుస్వే ఛానల్. ఇంకా లేట్ చేయకుండా నేనైతే టేస్ట్ చేసేసానండి. పర్ఫెక్ట్గా కుదిరింది. టమాటో వేసాం కాబట్టి మంచి పులుపు, కాబూలీ చనా మసాలా వేసాం కాబట్టి మంచి స్పైసీనెస్ కూడా ఉందండి. వేడి వేడి రైస్లోకి అయితే మీరు ఒకసారి ట్రై చేయండి. పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ హెల్తీ వైజ్గా బాగుంటుంది. సో ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కాబూలీ చనా టమాటో కర్రీ. ఫైనల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.